సంజయ్ సాహు ఏం చదివి పడతారు కానీ త్రివిక్రమ్ గారి హీరోలకు పేర్లు పలికినప్పుడు ఒంట్లో వైబ్రేషన్ వస్తుంది. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ అనే సిద్ధాంతాన్ని ఒక మనిషి ఎంత గట్టిగా నమ్మాడు, ఆ మనిషి ఆ సిద్ధాంతాన్ని ఎందుకు నమ్మాల్సి వచ్చింది, అలా నమ్మిన వ్యక్తికి పేరుంటూ పెడితే ఆ వ్యక్తి పేరే సంజయ్ సాహు. ఒక మనిషి ఎంత నరకం అనిపిస్తే ఆ స్టేజ్కి వెళ్తాడు. అవన్నీ ఆయన చిన్నతనంలోనే అనిపిస్తాడు. ఆయన పడిన బాధలు, ఆయన చూసిన కష్టాలు, వాటిని చూసి ఆయనకు ఆచిన కన్నీరు. చదవడానికి కూడా అందన శిఖరం ఎక్కాలని, ఒక మనిషి బతకడానికి సాధారణ వైద్యం చాలదని, ఒక రైతు పండించిన పంట చేతికి రాకపోతే చనిపోతారని, సరదాగా కాలేజీకి వెళ్లాల్సిన వయసులో ఇంటి బరువు బాధ్యతలు మోయాలని అతని చిన్న వయసులోనే అతనికి అర్థమే. ఊహ తెలియని వయసులో సొంత తమ్ముడిని, ఊహ తెలిసాక తండ్రిని, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లిని కూడా కోల్పోతాడు. అలా ఏమీ తోచని పరిస్థితిలో ఆయన మొట్టమొదటి ఎదిరించాలి అనుకున్నది పెద్దరికం. ఆ పెద్దరికాన్ని ప్రశ్నిస్తూ ఆయన చెప్పిన పంచిపోతాల డైలాగ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అప్పసొత్తు కాదు, నీ సార్ అప్పసొత్తు కాదు. ఒక మనిషికి మనిషే శత్రువు అని తెలుసుకుంటాడు. బలం ఉన్నదే పై చేయి అనుకుంటాడు. సమాజాన్ని మార్చాలని నక్సలైట్లో కలుస్తాడు. అతి తక్కువ సమయంలోనే నక్సలైట్లో లీడర్గా మారుతాడు. కానీ తను ఏ ప్రజల కోసం అయితే యుద్ధం చేస్తాడో, తను చేసే యుద్ధంలో ఆ అమాయకులే చనిపోతాడు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు, నేను ఒప్పుకోను. ఒప్పుకో, తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే. బలం ఉన్నోడిది కాదు, పవర్ ఉన్నదే పై చేయి. వాడు ఏం చెప్తే అదే అని తెలుసుకుంటాడు. సాధారణ జీవితానికి మారిపోతాడు. అప్పటి నుంచి లైఫ్ని చాలా సింపుల్గా తీసుకుంటాడు. లైఫ్ని జలస చేస్తాడు, లైఫ్లో కూడా జలస చేస్తాడు. అందుకే మూవీ నేమ్. అలా అని ఖాళీగా ఏమి ఉండడు, ఏదో ఒక పీజీ చేస్తూనే ఉంటాడు. అందులోనే ఈ అమ్మాయిని, మీరు అనుకుంటుంది కరెక్టే, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు. లైఫ్ని ఎంత సింపుల్గా తీసుకుంటాడంటే, ఇష్టపడిన అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళి ఆ గ్యాప్లో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్, హీరోకి ప్రకాష్ రాజ్కి మధ్య అడవిలో పెద్ద యుద్ధమే జరుగుతుంది. అడవి తల్లికి అంకితం చేస్తున్నాను. ఇంక చేసేదేముంది, కట్ చేస్తే అమ్మాయికి వేరే వాడితే పెళ్ళి. ఎవడైనా ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అయితే ఫుల్గా తాగి సైడ్ని కూర్చొని ఏడుస్తాడు. కానీ మనోడు ఎందుకు వచ్చావు? భోజనాలు బాగున్నాయి, బయట మంచి స్టాక్ వచ్చింది సార్. అలా ఉన్న అతని జీవితాన్ని మళ్ళీ సీరియస్గా చేస్తుంది ఒక వార్నింగ్ సీన్. త్రివిక్రమ్ ఈ వార్నింగ్ సీన్స్ అన్ని సెపరేట్గా రాసుకుంటారు. రక్తపాతాలలో కత్తుళ్ళు గొడ్డళ్ళు చేతికుండవు. ఇటు హీరో అటు యాంటీ హీరో, మధ్యలో మాటలు. మూవీలో హీరో క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్ చేసిన విలన్ది. హీరో తన ఓటమిని కూడా అంగీకరించి మూవ్ అని అయిపోతాడు. లైఫ్ని జలస చేయడం కూడా మొదలు పెడతాడు. కానీ విలన్ అలా కాదు, తన ఓటమిని అంగీకరించలేడు. అది తట్టుకోలేక క్లైమాక్స్లో చనిపోతాడు కూడా. హీరో సిద్ధాంతం ప్రకారం విలన్ని చంపడు. యుద్ధంలో గెలవడం అంటారా, శత్రువుని చంపడం కాదు సార్, శత్రువుని ఓడించడం సార్. అసలు ఈ గొడవకు కారణం 2 అమ్మాయిలు. అందులో ఒకరే మన హీరోయిన్ ఇలియానా. త్రివిక్రమ్ గారి ప్రపోజల్ సీన్స్ కూడా అదిరిపోతాయి. నేను తాగితే తిడతాను, నేను పడతాను, నేను కొడతాను కూడా, నేను తట్టుకుంటాను. మూవీలో కామెడీ విషయానికి వస్తే త్రివిక్రమ్, బ్రహ్మి, పవన్ కళ్యాణ్ ఈ కాంబోకి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఇకపోతే మూవీలో సాంగ్స్ డిఎస్పి ప్రాణం పెట్టేశారని చెప్పాలి. ఇప్పుడు విన్న అదే హై వస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సినిమా కోసం పాటలు రాస్తారు ఓకే, కానీ రాసిన పాటల్లోనే సినిమా స్టోరీ మొత్తం. అది మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి. మరి మన సంజయ్ సాహు డ్రెస్సింగ్ స్టైల్, ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పగలరు. చాలా ఫ్లాప్ సినిమాల తర్వాత ఫ్యాన్స్కి దొరికిన పవన్ కళ్యాణ్ ఫుల్ మీల్స్ మూవీ. సింపుల్గా సంజయ్ సాహు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గలం అనితర సాధ్యం నా మార్గం. చివరిగా నేను చెప్పాల్సింది త్రివిక్రమ్ గారి గురించి. ఆయన గురించి చెప్పేంత స్థాయి నాకు లేదు. ఆయన గురించి మాట్లాడడానికి నా వొకాబులరీ సరిపోదు. ఒక వ్యక్తి ఒక నార్మల్ స్టోరీ లైన్ కూడా ఇంత బలమైన మాటలతో, మంచి సన్నివేశాలతో, బోరు కొట్టకుండా టికెట్ కొన్ని సీట్లో కూర్చున్నోడితో విజలేస్తున్నాడు అంటే ఆ డైరెక్టర్ మన త్రివిక్రమ్ గారు. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి.